విజయవాడ ప్రాంతంలో అమ్మవారి సర్వనవరాత్రి ఉత్సవాలు, కనకదుర్గ అమ్మవారి సర్వనవరాత్రి ఉత్సవాలు అంటేనే ప్రతి ఒక్కరు కూడా ఈగర్గా వెయిట్ చేసే ఉత్సవాలు. చాలా భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలని జరుపుకోవడం ఒక ఎత్తు అయితే, చాలామంది భక్తులు అమ్మవారిని ఇక్కడికి వచ్చి ఇంద్రకీలాద్రి మీద ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆశీస్సులు తీసుకోవడానికి అందరూ కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలుసు. ప్రతి సంవత్సరం లాగానే లాస్ట్ ఇయర్ కూడా ఎక్కడ కూడా ఏ చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా సుమారుగా 13 లక్షల మంది భక్తులకి అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పించి వాళ్ళ ఆశీస్సులు ఇచ్చే పరిస్థితి మనం చూసుకున్నాం. లాస్ట్ 13 లక్షల మంది వచ్చిన భక్తులకి కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు కూడా కల్పిస్తూ అమ్మవారిని దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలతో వాళ్ళు క్షేమంగా ఇంట్లోకి వెళ్ళే విధంగా కూడా ఆ రోజు ప్రభుత్వ యంత్రాంగం అంతా పనిచేయడం అన్నది మీ అందరికీ తెలుసు. మళ్ళా తిరిగి ఈరోజు నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 22వ తారీఖు, సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు జరగబోయే ఈ సవరణ నవరాత్రి ఉత్సవాలకి కూడా ఈ రోజుకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్, అదేవిధంగా కలెక్టర్ గారు, సిపి గారు, అదేవిధంగా లోకల్ ప్రజాప్రతినిధులు, ఎంపీ గారు అందరూ కలిపి దగ్గర 4 మీటింగ్ల వరకు ఈరోజు ఇది 4వ మీటింగ్. ఆల్మోస్ట్ ఒక 3 మీటింగ్ల వరకు జరుపుకొని ఇది 4వ మీటింగ్లో కూడా ఎక్కడెక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, ఏ విధంగా అయితే సామాన్య భక్తులకి అమ్మవారి దర్శన భాగ్యం కలిగించవచ్చు, ఎంతమంది ఎక్కువ సామాన్య భక్తులకి దర్శన భాగ్యం కలిగించాలన్న ఒకే ఒక ఎజెండాతో ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం అంతా పనిచేయడం అనేది నిజంగా ఒక శుభ పరిణామం కింద భావించాలి. ఎందుకంటే ఈరోజు సామాన్య భక్తుల తాలూకా కంఫర్ట్ దర్శనమే మెయిన్ ఎజెండాగా బేస్ చేసుకున్నాం. ఈరోజు ఏదో దర్శనం అంటే వచ్చి ఇలా తోసేసి వెళ్ళిపోయి ఇమీడియట్గా చేసే పరిస్థితి కాకుండా వచ్చిన ప్రతి భక్తుడు కూడా తృప్తిగా అమ్మవారి దర్శనం చేసుకుని ప్రశాంతంగా క్షేమంగా తిరిగి వాళ్ళకి చేరుకునేటట్టుగా వెళ్ళాలి.